ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవ్రీడే తిందాం అనుకున్న ఈ చికెన్ లాలీపాప్స్ అయితే, కానీ ఇంట్లో వెరైటీలే ఎక్కువైపోయాయి. సో ఇవి తినడానికైతే నా కడుపు ఖాళీ కూడా లేదు. అందులోని ఇవి వెట్ గా ఉంటేనే చాలా చాలా ఇష్టం నాకు. దీపక్ పంజాబీ దాబా అని చెప్పి సీతందార్లో ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా టేస్ట్ మాత్రం చాలా యమ్మీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏదో ఒక కారణంతో పోస్ట్ పోన్ అయిపోతుంది ఈ చికెన్ లాలీపాప్స్ తినడం మాత్రం అవ్వటం లేదు. ఇంకా నువ్వు జర్మనీ వచ్చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు కూడా తినవా అని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంటికి ఆర్డర్ పెట్టేశారు, ఇంకా లాభం లేదని. ఈ చికెన్ లాలీపాప్ షాప్ గనుక ఒక్కరు జర్మనీలో పర్ఫెక్ట్ గా పెట్టినా సరే నేనైతే వదిలేతే లేదు. మా నాన్న సైలెంట్ గా ఒక మూల కూర్చొని నా వీడియోస్ అయితే చూసేస్తున్నారు. ఈ యూట్యూబ్ దయ వల్ల మా అమ్మ నాన్నకి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా మీద అసలు బెంగ్ అంటేనే లేదు. బికాస్ ఎవ్రీడే వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి. ఈ బస్ స్టాప్ ని గుర్తుపట్టారా? గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా సరే కమెంట్ సెక్షన్ లో ఇది ఏ బస్ స్టాప్ నాకు పింక్ చేయండి. పండక్కి ఇంకా చాలా రోజుల టైం ఉన్న ఊరికే అలాగా సరదాగా కలిసి షాపింగ్ చేద్దామని నలుగురం వచ్చేసాము సిఎంఆర్ కి అయితే. ఇది ఎక్కడ సిఎంఆర్ అనేది కూడా మీరు గెస్ట్ చేయగలిగితే ఐ విల్ బి హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మళ్ళీ నేను జర్మనీ వెళ్ళిపోయాక ఎలాగో ఈ ఛాన్స్ నాకైతే ఉండదు. అక్కడ ప్లేస్లను గెస్ట్ చేయమన్నా మీరు గెస్ట్ చేయలేరు కాబట్టి అక్కడ అరేంజ్ చేసిన సంక్రాంతి అరేంజ్మెంట్ కి మా వాళ్ళు అయితే ఇంప్రెస్ అయిపోయారు. ఇంకా ఆడవాళ్ళు షాపింగ్ కి వెళ్ళారంటే ఖచ్చితంగా షాపింగ్ చేయకుండా అయితే బయటికి రాము కదా. ఊరికి అలా చూద్దామనే వెళ్ళాం, కానీ ఒక 4-5 చీరలు అయితే తీసేసుకున్నాము. ఆడవాళ్ళు షాపింగ్ కి వెళ్లి చీరలు తీసుకోకపోతే ఆశ్చర్యపోవాలి, తీసుకుంటే కాదు. ఇది వీడియో చూసే ప్రతి మగవారికి అర్థమవుతుంది, ఎస్పెషల్లీ మ్యారీడ్ మెన్ కైతే. ఫోటోలు వీడియోల విషయంలో మా అమ్మని కూడా అప్డేట్ చేసేసా. ఒక 10-15 బాటిళ్ల కంటే ఎక్కువే తాగుంటా కొబ్బరి బొండం నీళ్లు నేను జర్మనీ నుంచి వచ్చిన తర్వాత అయితే. బికాజ్ అవి నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. అక్కడ ఎక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తే అక్కడ ఆపేసి మా నాన్నని తీసేసుకోమంటున్నా. ఇంకా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కౌంటర్లు వేస్తున్నారు మా మీద. యాక్చువల్ గా నాకు కొబ్బరి బొండం నీళ్ళు ఎంత ఇష్టమో అందులో ఉండే గుజ్జురు కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం. ఆల్మోస్ట్ 2 లీటర్ల కోకోనట్ వాటర్ అయితే పర్చేస్ చేసాం, కానీ అందులో ఉండే స్టఫ్ మాత్రం చాలా చాలా కొంచెం ఉంది. సర్లేండి ఫ్రెండ్స్, బాధపడైతే ప్రయోజనం లేదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.